హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు అందరికీ మజ్జిగ చారు ఎలా చేయాలో చూపిస్తాను. మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్ అండ్ కర్రీ లీవ్స్ యాడ్ చేసుకోవాలి. అలాగే దాంట్లో ఆవాలు, ఉద్దిబ్యాళ్ళు, శనగబ్యాళ్ళు, కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోండి. 1.5 టీ స్పూన్ చిల్లీ పేస్ట్. ఇవన్నీ బాగా వేగాలి, సో ఫ్రై చేస్తూ ఉండండి. ఆనియన్స్ అండ్ చిల్లీ పేస్ట్ వేగాక అందులో 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అండ్ అవన్నీ బాగా మిక్స్ చేయండి. సో అవి కూడా వేగాక కొంచెం కొరియాండర్ అంటే కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వేసుకున్నాక మళ్ళీ ఒకసారి అంతా మిక్స్ చేయాలి. ఇప్పుడు శనగపిండి 1 టేబుల్ స్పూన్ తీసుకొని 1 గ్లాస్ వాటర్ తీసుకొని దాన్ని బాగా మిక్స్ చేసుకోండి. సో ఈ శనగపిండి నీళ్ళు అంతా బాగా మిక్స్ చేసుకున్నాక ఇందాక మనం తాలింపు పెట్టుకున్నాం కదా ఆనియన్ అండ్ చిల్లీ పేస్ట్, అందులోకి ఇది మిక్స్ చేసేసి బాగా కలపండి. అండ్ నేను ఇక్కడ ఇంకొక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేశాను. అండ్ సాల్ట్ యాడ్ చేయండి. మీకు కావాలంటే వాటర్ కొంచెం తక్కువ వేసుకోవచ్చు, కావాలంటే ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వాటర్ కొంచెం బాగా బాయిల్ అవుతుంది. బాగా బాయిల్ అయ్యాక మీరు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవచ్చు. మనం ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకున్నాక ఒక 10-15 మినిట్స్ వెయిట్ చేశాక అందులో ఒక 500 గ్రామ్స్ కర్డ్ యాడ్ చేస్తున్నాను. కర్డ్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే, ఇప్పుడు మజ్జిగ చారు రెడీ అయిపోయింది. మీరు రైస్లోకి కలుపుకొని తినొచ్చు. మీరు ఇలానే చేస్తారా లేదా ఇంకా వెరైటీగా చేస్తారా కామెంట్స్లో యాడ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి. అండ్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.